నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పెట్టుబడులకు ఏపీని గ్లోబల్ డెస్టినేషన్ గా మారుస్తామన్న చంద్రబాబు 6 పాలసీల ద్వారా 30 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు అసెంబ్లీలో ప్రకటన ఎన్టీపీసీ ఏపీ జెన్కో సంయుక్తంగా విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు 84,000 కోట్లతో చేపట్టనున్నట్లు సీఎం వెల్లడి ఈ నెల 29న ప్రధాని శంకుస్థాపన ఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా రఘురామ ఏకగ్రీవ ఎన్నిక ట్రిపుల్-ఆర్ను వేధించిన వారు నేడు సభలో లేకుండా పోయారని చంద్రబాబు పవన్ విమర్శలు సంక్షేమ హాస్టళ్లలో నాసిరకమైన భోజనం పెడితే కఠిన చర్యలు బాలల దినోత్సవంలో రేవంత్ హెచ్చరిక బీసీ కోటా పెంచేందుకే కులగణన అని ఉద్ఘాటన లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్టును ఖండించిన నరేందర్ రెడ్డి కేటీఆర్ పై పోలీసులు కట్టుకథ అల్లారని కోర్టుకు నివేదన రాజకీయ రంగు పులమొద్దని బీఆర్ఎస్ హితవు తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలు వెల్లడి 8,084 మందితో ప్రొవిజనల్ జాబితా విడుదల పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపర్చామన్న టీజీపీఎస్సీ ఊపందుకున్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఇండీ కూటమి పాకిస్తాన్ భాష మాట్లాడుతోందని మోదీ ఆరోపణ రాజ్యాంగం చదువుకోవాలన్న రాహుల్ ఢిల్లీలో మరోసారి తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం రేపటి నుంచి భవన నిర్మాణాలు కూల్చివేతలపై నిషేధం 5వ తరగతి వరకు పిల్లలకు ఆన్లైన్ పాఠాలు ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ఇటీవల ప్రకటించిన 6 పారిశ్రామిక విధానాల ద్వారా అన్ని రంగాల్లో కలిపి 30 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు 20 లక్షల మందికి ఉపాధి వచ్చేలా పాలసీలు రూపొందించామని అసెంబ్లీలో వెల్లడించారు పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయాలనేది లక్ష్యమన్న చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు రచించామని పేర్కొన్నారు విశాఖలో 84,700 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్టీపీసీ ఏపీ జెన్కో జాయింట్ వెంచర్కు ఈ నెల 29న ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు పరిశ్రమలు విద్యుత్ శాఖ మంత్రులు శాసనసభలో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక అభివృద్ధి పాలసీలను ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో వివరించారు గతంలో తాము 227 ఎంఓయూలు చేయించినా గత 5 ఏళ్లలో పైసా పెట్టుబడి ఏపీకి రాలేదన్నారు పన్నులు కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు ఎవరూ మనుగడ సాధించలేని పరిస్థితి నెలకొందన్నారు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అప్పులు పెట్టారని ధ్వజమెత్తారు 1995 కంటే ముందు లైసెన్స్ రాజ్ కారణంగా పెట్టుబడులు రాలేదన్న సీఎం ఆ తర్వాత ఆర్థిక సంస్కరణల కారణంగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించగలిగామని గుర్తు చేశారు 2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తల కోసం ఉత్తమ పాలసీలు తీసుకొచ్చినట్లు వివరించారు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వాళ్ళని పార్ట్నర్స్ గా మనం అనుకున్నప్పుడు వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం సింగిల్ డెస్క్ పోర్టల్ తీసుకొస్తున్నాం అప్రూవల్స్ అన్ని రియల్ టైంలో ఇస్తాం అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కానీ మామూలు విషయాలైతే ఆటోమేటిక్ గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలనేది మనందరి సంకల్పం కావాలి ఒక టార్గెట్స్ కూడా నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకున్నాం ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దగ్గర అన్ని రంగాల్లో కలిపి ఒక 30 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం మనం దీనివల్ల 20 లక్షల మందికి ఉపాధి వచ్చే విధంగా కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీ తీసుకొచ్చాం ప్రతి కుటుంబంలో ఎంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలన్న చంద్రబాబు ప్రజలు ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు బీసీ ఎస్సీ ఎస్టీలకు అదనంగా 10% ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు రైతులు ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళితే ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్గా ఏపీని మార్చవచ్చన్నారు గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు విశాఖలో ఎన్టీపీసీ ఏపీ జెన్కో జాయింట్ వెంచర్ చేపడుతున్నట్లు వివరించిన చంద్రబాబు ఆ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఈ నెల 29న శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నంలో ఈ నెల 29వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో
దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం. ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా 50-50 జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం. ఇద్దరు కలిసి 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు. హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి. విండ్, సోలార్, హైబ్రిడ్, పంప్డ్ స్టోరేజ్. దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ 20 గిగావాట్లు కావాలి. అది కూడా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తారు. 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్టేట్కి జిఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తాయి. రెన్యూవబుల్ ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్న సీఎం ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని, డ్రోన్ దీదీ కేంద్ర పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇప్పిస్తామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ సభ్యులు రఘురామను స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామను స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందించారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరుగా వెళ్లి రఘురామకు శుభాకాంక్షలు చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పదవికి వన్నె తెచ్చి సమున్నత సభగా మారుస్తారని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, సుపరిపాలన దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్న ఆయన చరిత్ర తిరగరాసి స్వర్ణాంధ్రగా మారుస్తామని తెలిపారు. పబ్లిక్ పాలసీ ఏపీ చరిత్రను మార్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అందరూ ఏదో రకంగా ఇబ్బందులు పడ్డారని పవన్ కళ్యాణ్ అన్నారు. నేరస్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకు చూశామన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై ఆందోళన వ్యక్తం చేసిన పవన్ వాటిని అరికట్టేందుకు అబ్యూజివ్ ప్రొటెక్షన్ చట్టం రావాలని పేర్కొన్నారు. నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలేకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిపులార్ని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు. కొద్దిగా కూడా భయపడుంటే భయమే రఘురామకృష్ణరాజు గారు చంపేసేది. అలాంటి వాళ్ళు మనందరికి కూడా, మీ అందరికి కూడా చాలా మంది యంగ్స్టర్స్కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే ఇంకా సగటు మనిషి పరిస్థితి ఆలోచించు. మీరు చేసిన పోరాటం, సినిమాల్లో హీరోలు, నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బ పడితే వేరుగా ఉండవు, కానీ మీరు నిజ జీవితంలో దెబ్బతిన్నారు. ఎంత శక్తి కావాలి, ఎంత ధీరత్వం ఉండాలి మీకు. ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. గత 5 ఏళ్లు అసెంబ్లీ నుంచి చంద్రబాబు పారిపోయారని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారన్న లోకేష్, కానీ తన తల్లి భువనేశ్వరిని అవమానించాకే ఆవేదనతో సభ నుంచి వాకౌట్ చేశారని గుర్తు చేశారు. తాము ఎప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడలేదన్న ఆయన ఇప్పటికీ వైసీపీ నేతలు గత దుస్సాంప్రదాయం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవటం అనవసరమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. లోకేష్ తల్లిపై చేసిన వ్యాఖ్యల్ని తాను సమర్థించడం లేదని చెప్పారు. సమర్థించకపోతే ఎన్నికల్లో వాళ్లకు టికెట్లలా ఇచ్చారని బొత్సను మంత్రి లోకేష్ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల, మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. కూర్చోండి, శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగల్ గా నిలబడ్డాడు సింహంగా. గుర్తుపెట్టు, ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక బాధ నట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. ప్రభుత్వ సంక్షేమ గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాహకుల్ని హెచ్చరించారు. విద్యార్థులు మరోసారి కలుషిత ఆహారంపై రోడ్డెక్కి ఆందోళనలు చేయటం కనపడరాదని స్పష్టం చేశారు. కులగణనపై అపోహలు తొలగించాలని విద్యార్థులకు సూచించిన సీఎం సంక్షేమ పథకాలు పెంచడానికే సమగ్ర సర్వే చేస్తున్నామని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మాజీ ప్రధాని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు అందజేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థుల కలలు నిజం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యాశాఖను బలోపేతం చేసే దిశగా
దిశగా అధిక నిధులు కేటాయించామన్నారు. విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకంతో పాటు దేశంలో తొలిసారి విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలను వారంలో 2 రోజులు సందర్శించాలని సూచించారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకెళ్లటం ఖాయమని నిర్వాహకులను హెచ్చరించారు. పాఠశాలల్లో, రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం గాని, కూరగాయలు గాని నాసి రకంగా ఉన్నాయి. కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్లను, సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. నాసి రకమైన భోజనాలు పెట్టిన, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ ఛార్జెస్ ఉన్న వాటి మీద 40% పెంచడం జరిగింది. అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు పక్కన పెట్టండి, ఈ విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వండి అని నేను ఆదేశాలు ఇచ్చిన. ఎవరు అడ్డొచ్చినా కులగణన ఆగదన్న రేవంత్ రెడ్డి సర్వేపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులదేనని సూచించారు. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి కులగణనపై అవగాహన కల్పించాలని కోరారు. ఏ ఇంటికి ఈ కులగణన కోసం వచ్చినా మీరు చదువుకున్న విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా కులగణను విజయవంతం చెయ్యాలి. రేపు మీ రిజర్వేషన్లు 50% దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి. తాగుడే ఒక సమస్యగా ఉన్న సందర్భంలో చదువుకుంటున్న విద్యార్థులు ఈ రోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అంతకుముందు SCERTలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అసెంబ్లీకి పోటీ చేసే వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువతరం ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పోలీసులకు తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టై చర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవి నిజం కాదని పేర్కొన్నారు. చర్లపల్లి జైల్లో తనను కలిసిన న్యాయవాదుల ద్వారా కోర్టుకు అఫిడవిట్ పంపిన నరేందర్ రెడ్డి ఈ స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకుని విచారణ చేయాలని కోరారు. కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు పోలీసులు పేపర్లపై సంతకం తీసుకున్నారని తెలిపారు. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తనను అక్రమంగా కేసులో ఇరికించారని చెప్పారు. కేటీఆర్ ఇతర నేతల ఆదేశాలతో దాడులు చేసినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని నరేందర్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు. మరోవైపు నరేందర్ రెడ్డి కస్టడీ కోరుతూ వికారాబాద్ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్, బెయిల్ కోరుతూ నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడ్డాయి. లగచర్ల ఘటనకు రాజకీయ రంగు పులిమి పేదల భూములు గుంజుకునే కుట్రను రేవంత్ రెడ్డి సర్కారు చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. భూములు కోల్పోతామన్న ఆవేదనతో నిరసన తెలిపిన రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించి అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్టు చేసిన రైతుల కుటుంబాలకు చెందిన మహిళలు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. తమ సమస్యల్ని వివరించారు. మగవారిపై కర్కశంగా వ్యవహరించారని చెబుతూ కంటతడి పెట్టారు. గిరిజన రైతు కుటుంబాలకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పోలీసులు అరెస్టు చేసిన వారి కుటుంబ సభ్యుల్ని విడిపించే వరకు బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎదుర్కొనేందుకు ప్రజా, గిరిజన, దళిత, మహిళా సంఘాలు ముందుకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వీళ్ళు నేను ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒకటే అడుగుతున్నాం. వీళ్ళలో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే, మేము రెచ్చగొడితే పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడటం లెక్క కళ్ళబడుతురా? దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కోరుతున్నాం. ఇంత స్పష్టంగా ఇవాళ చెప్తున్నారు. మాకు కనీసం నోటీస్ ఇవ్వలే, ఎవరు వచ్చి చెప్పలే, అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతున్నారో తెలియదు, దానివల్ల మాకు వచ్చేది ఏందో తెలియదు. కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం 9 నెలల నుంచి లొల్లి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు మీరు విన్నారు, 8-9 నెలల నుంచి లొల్లి పెడుతున్నామని ఒక్క ప్రయత్నం కూడా చేయలే. అధికారం పోయినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు అమాయక ప్రజల్ని రెచ్చగొడతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోయిన నిందలు వేస్తూ పరువుకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అన్నారు. లగచర్ల ఘటన వెనుక గులాబీ శ్రేణుల కుట్ర ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కలెక్టర్ను హత్య చేసేందుకు బోగమోని సురేష్ ప్రయత్నించారని, సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని కోమటిరెడ్డి మండిపడ్డారు. లగచర్ల సంఘటనని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గులాబీ శ్రేణులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. ఐజీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్ లో
కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే ఇక్కడ నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తల్ని రెచ్చగొట్టి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్ఏ. కేటీఆర్ ఈ ఫార్ముల విషయంలో డబ్బులు చేతులు మారినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎవరు జాగిరని మీరు డబ్బులు డ్రా చేశారు, ఎవరు జాగిరని మీరు డబ్బులు ఇచ్చినారు ఒక ప్రైవేట్ కంపెనీకి. ప్రభుత్వ సొమ్ము కాజేసిన దాంట్లో కేటీఆర్ ఇరికిపోయినారు కాబట్టి చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసింది. 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్లో భాగంగా 8,180 పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. పలు దఫాల్లో ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఈ రోజు ఫలితాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఓ రాజకీయ నాయకుడిగా ఎంతో మంది అధికారులతో మాట్లాడతానన్న ఆయన అంత మాత్రాన నిందలు మోపుతారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు విచారణకు హాజరైన ఆయన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని తెలిపారు. ఈ కేసులో మదన్ రెడ్డి, రాజు నంబర్లు అడిగారని వెల్లడించిన లింగయ్య ప్రచార సమయంలో పోలీసు అధికారి తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవమని చిరుమర్తి లింగయ్య వెల్లడించారు. ఈ కేసులో తన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారని, మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తారని చెప్పినట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తన ముందస్తు బెయిల్ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న నిందితుడి అభ్యర్థనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. విశాఖ మర్రిపాలెం భరత్ నగర్కు చెందిన సత్యనీరజ్ కుమార్ నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సత్యనీరజ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించాడు. ఇందుకు నిరాకరించిన హైకోర్టు ఎదుటి వాళ్లని హర్ట్ చేసేలా పోస్టులు పెడితే అరెస్టు చేయరా అని ప్రశ్నించింది. పిటిషన్పై సాధారణ పద్ధతిలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు, పవన్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ, అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆమె పెట్టిన పోస్టులు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. అటు వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపై వైఎస్ఆర్ జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో మరో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. సిద్ధవటం మండలానికి చెందిన దళితుడు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై అట్రాసిటీ, ఐటీ యాక్టు, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. పవన్పై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రాను ప్రశ్నిస్తే కులం పేరిట దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిపై మన్యం జిల్లా పాలకొండ, కర్నూలు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో లోకేష్, టీడీపీ నేతల్ని దుర్భాషలాడిన వ్యవహారంలోనూ పోసానిపై టీడీపీ నేతలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాలు చేయగా మండలి చైర్మన్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తీర్పిచ్చింది. అనర్హత వేటు నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయం మేరకు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న జరగాల్సిన ఉప ఎన్నిక ప్రక్రియను పూర్తి స్థాయిలో ఈసీ రద్దు చేసింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం తెచ్చేందుకు పథకం రచిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆర్టికల్ 370 పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. పాకిస్తాన్ భాష మాట్లాడే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మహారాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే ఉండాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ మహాయుతి ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీనగర్గా మార్చి శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కలను నెరవేర్చిందని తెలిపారు. కాంగ్రెస్ ఒత్తిడి వల్ల 2.5 ఏళ్లు అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఎప్పుడూ చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలోని నందూర్బార్ సభలో ప్రసంగించిన రాహుల్ తాను ర్యాలీలో సంక్షిప్త రాజ్యాంగాన్ని ప్రదర్శించడంపై బీజేపీ విమర్శల్ని తిప్పికొట్టారు. ఈ రాజ్యాంగం దేశ ఆత్మ అని రాహుల్ అన్నారు. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు, బిర్సా ముండా వంటి గొప్పవారు చెప్పిన సూత్రాలను ఇందులో పొందుపరిచారన్నారు. పుస్తకం రంగుపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్న రాహుల్ రంగుతో తమకు తేడా లేదని, రాజ్యాంగాన్ని కాపాడటమే తమ కర్తవ్యమని అన్నారు.
తాను ఎర్రటి పుస్తకాన్ని పట్టుకుని అర్బన్ నక్సల్స్ అరాచకవాదుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశ స్వాతంత్ర ఉద్యమ నాయకుల్ని బీజేపీ అవమానిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో కోరలు చాచిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆ ప్రభుత్వం కఠిన నిబంధనల అమలుకు సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పొగమంచు తీవ్రతకు ఇవాళ పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరగడం సహా వందలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడగా కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. జీఆర్ఏపీ 3 నిబంధనల ప్రకారం BS3కి చెందిన పెట్రోల్ వాహనాలు, BS4 కేటగిరీకి చెందిన డీజిల్ వాహనాలు ఢిల్లీలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోకి అనుమతించారు. జాతీయ భద్రత, ఆరోగ్య కేంద్రాలు, ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణాలు మినహా మిగిలిన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం అమలవుతోంది. 5వ తరగతి వరకు పిల్లలకు వ్యక్తిగత తరగతుల హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. వారికి ఆన్లైన్ పాఠాలు నిర్వహించే అవకాశం ఉంది. రాజస్థాన్లోని దేవలి, ఉనియార్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా ఓ ఎన్నికల అధికారిని చంపపై కొట్టిన స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనాను పోలీసులు అరెస్ట్ చేశారు. సమరావత్ గ్రామంలో ఉన్న నరేష్ మీనాను అదుపులోకి తీసుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు వెళ్లారు. సరెండర్ కావాలని పోలీసులు సూచించినా ఆయన వెనకపోవడం వల్ల బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నరేష్ మీనాను పోలీసులు తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. ఈ క్రమంలోనే కొందరు మద్దతుదారులు సమీపంలోని ఓ రహదారిపై టైర్లను అడ్డుపెట్టి నిప్పు పెట్టారు. పోలీసులు వాటిని తొలగించారు. నరేష్ మీనాను బుధవారం అరెస్టు చేసేందుకు పోలీసులు సమరావత్ గ్రామానికి వెళ్లగా వారిపై పలువురు రాళ్ల దాడికి పాల్పడ్డారు. సమీపంలోని వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.